జల్సలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు అలవాటు పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను హన్మకొండ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సొంత ఊరిలో దొంగతనం చేస్తే దొరికిపోతామని ఉద్దేశంతో హన్మకొండ నగరానికి వచ్చి ఒంటరి మహిళలను చూసి వారి మెడలో ఉన్న బంగారు చైన్లను దొంగలిస్తున్నారని తెలిపారు. ఇక నిందితుల వద్ద 10 గ్రాముల బంగారం, 80,000 నగదు, 2 మొబైల్ ఫోన్స్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో సుబేదారి తర్వాత యూనివర్సిటీ మట్టవాడ మన టౌన్లో కొన్ని స్నాచింగ్ జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కువ మనం వెహికల్ చెకింగ్ తర్వాత గార్డెన్ సర్చ్లు మనం భాగంలో ఈరోజు వెహికల్ చెకింగ్ పొద్దున ఏది అదాలత్ జంక్షన్ దగ్గర 9:30కి మన సుబేదారి పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్న ఒక బైక్ పైన ఇద్దరు పారిపోతుంటే ఇమీడియట్గా వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకోతే వాళ్ళను విచారిస్తే అందులో ఒక అతని పేరు రోహిత్ కుమార్ శర్మ, ఇంకొతను వచ్చేసి సిసిఎల్ అంటే జగన్. వాళ్ళని విచారిస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే మనకి ఈ మధ్యలో మనకు సుబేదార్లో ఒకటి స్నైట్ స్నాచింగ్, తర్వాత యూనివర్సిటీ కేసులో 2, మట్టవాడ 1, స్టేషన్ గన్పూర్ 1, ఈ 5 కేసులు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మనము విచారణలో వాళ్ళ దగ్గర ఉంటే 80,000 క్యాష్, తర్వాత వాళ్ళు ఉపయోగించిన స్నాచింగ్ ఉపయోగించిన బైక్, తర్వాత వాళ్ళు ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. మన సుబేదారి మీద మనకు 11th డేట్ 9th మంత్లో ఒక కేసు సమ్మక్క అని చెప్పేసి ఒక కంప్లైంట్ దగ్గర వెళ్ళడం నుండి స్నాచింగ్ చేయడం జరిగింది. దాన్ని మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని వెహికల్ చెకింగ్ మరియు కాల్ డేటా తీసుకున్నాము. ఈరోజు అక్యూడ్ను మనం పట్టుకోవడం జరిగింది. టోటల్లీ మనకు 5 కేసెస్ వీళ్ళ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో సుబేదారి 1. వాళ్ళు ఈ బంగారం అంతా ఎత్తుకొని పోయి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అంటే వాళ్ళు మిగతా జల్సాలకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన మనం 80,000 తులం గోల్డ్ వాళ్ళ దగ్గర రికవర్ చేయండి. యాక్చువల్గా వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్లో ఇట్లా స్నాచింగ్ చేస్తే దొరుకుతారనే ఉద్దేశంతో మన తెలంగాణకు వచ్చేసి ఇక్కడ కాజిపేటలో ఒక రూమ్ తీసుకొని ఒక బైక్ కూడా అక్కడ రాజస్థాన్లో తెప్పించుకొని ఈ విధంగా స్నాచింగ్స్ అలవాటు పడి స్నాచింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు పట్టుకున్నాం. వీళ్ళు పట్టుకున్నట్లు మన సుబేదారి ఇన్స్పెక్టర్ మరి వాళ్ళ సిబ్బంది మరియు సిసిఎస్ వాళ్ళు కూడా ఇందులో పాత్ర వాళ్ళు కూడా ఉంది కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.